కీలకమైనటువంటి ఒక మార్పు రాజకీయాల్లో, తెలంగాణ రాజకీయాల్లో మనం చూస్తా ఉన్నాం మిత్రులారా. తెలంగాణలో ఒక కీలకమైన మార్పు ఇది. అంటే అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న కాలంలోనే బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటుందని గతంలో అనుకున్నప్పటికీ బీఎస్పీ దానికి ఒప్పుకోవట్లేదని ఆ బీఎస్పీ అధ్యక్షుడైనటువంటి ప్రవీణ్ కుమార్ బయటికి రావడం, రాజీనామా చేసి ఈ రోజు ఈయన బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడం, ఇది ఒక కీలకమైనటువంటి మలుపుగా చెప్పొచ్చు మిత్రులారా. దీని గురించి మాట్లాడదాం ఖచ్చితంగా, ఒక 5 నిమిషాలు మాట్లాడదాం ఖచ్చితంగా. ఫస్ట్ వార్త చదువుదాం. సో ఇక్కడ కేసీఆర్, అదేవిధంగా నిరంజన్ రెడ్డి, కేసీఆర్, అదేవిధంగా మన ప్రవీణ్ కుమార్ సార్, అదేవిధంగా మన గువ్వల బాలరాజు. సో ఇక్కడ ఫోటోలో వాళ్ళు కనబడుతూ ఉన్నారు. సో వార్త చూద్దాం మిత్రులారా. ఇక్కడ ముఖ్యంగా టిఎస్పిసి చైర్మన్ ఆఫర్ వాస్తవమే, కానీ నేను దానిని తిరస్కరించా. కాంగ్రెస్ లో చేరలేదని సీఎం అక్కసు, అందుకే పొగుడుతూనే వార్నింగ్ ఇస్తున్నారు. తెలంగాణ వాదం, బహుజన వాదం ఒక్కటే. బీఆర్ఎస్ గుడికి చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కేసీఆర్ సమక్షంలో కండువా కప్పుకున్న ఆర్ఎస్పీ. సీఎం రేవంత్ రెడ్డి టిఎస్పిసి చైర్మన్ పదవి తనకు ఆఫర్ చేసిన మాట వాస్తవం ఇవ్వని, కానీ ఆ పదవిని తిరస్కరించాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. పాలమూరు బిడ్డనని రేవంత్ రెడ్డి ప్రతి సభలో చెప్పుకుంటున్నారని, తాను కూడా అదే పాలమూరు బిడ్డనని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి ఓ వైపు తనను శుతిమెత్తగా పొగుడుతూనే మరోవైపు అంతే శుతిమెత్తగా వార్నింగ్ ఇస్తున్నారని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి గేట్లు తెరిస్తే పిరికి పందులు, అసమర్థులు, స్వార్థపరులు, గొర్రెల మందల ఆ పాటోలకు వెళ్తున్నారని, కానీ అందులో ప్రవీణ్ కుమార్ ఒకడు కాలేడన్నారు. ఇవాళ ఆయన బీఆర్ఎస్ లో చేరే ముందు హైదరాబాద్ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. అనంతరం తన అనుచరులతో కలిసి ఎర్రబెల్లి ఫామ్ హౌస్ కు వెళ్లి కేసీఆర్ సమక్షంలో గులాబీ గుడికి చేరడం జరిగింది. ప్యాకేజీ తీసుకుంటే కాంగ్రెస్ లో చేరేవారిని, కాంగ్రెస్ లో చేరలేదని అక్కస్తో రేవంత్ రెడ్డి తనపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డాడు. తాను ప్యాకేజ్ తీసుకునేవాడిని అయితే దొంగ ఆస్తులను కాపాడుకోవాలనే భయంతోనో పిరికి పందనే అయితే అధికార కాంగ్రెస్ పార్టీలో చేరేవాడని ఆర్ఎస్పీ అన్నారు. ప్యాకేజీల కోసం కాకుండా తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వామ్యం అవుదామని బీఆర్ఎస్ లో చేరుతున్నారన్నారు. తనకు పైసలు అక్కర్లేదని, ప్రజా సేవ ముఖ్యమన్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో బీఆర్ఎస్ లో చేరుతున్నానని, తెలంగాణ వాదం, బహుజన వాదం ఒకటేనని అన్నారు. గత 10 ఏళ్లలో కేసీఆర్ పాలన స్వర్ణయుగంగా తెలంగాణకు పునాది పండిదని, బీఆర్ఎస్ అధికారంలోకి లేకున్నా కేసీఆర్ ప్రజల గుండెల్లో ఉన్నారని అన్నారు. కేసీఆర్ కల్పించిన వేదిక ద్వారా లక్ష్య సాధనకు ప్రయత్నిస్తారని చెప్పారు. ఎంత మాటలు ఎలా మాట్లాడబుద్ధి అవుతుందో కనీసం అసలుకి నాకు అర్థం కాక అడుగుతా. ప్రవీణ్ కుమార్ సార్ని ఒక్కటే ప్రశ్న అడుగుతున్నా, మీకు ఎలా మాట్లాడబుద్ధి అవుతుంది ఈ మాటలు? అసలు యాక్చువల్గా ఇది పర్సనల్. అంటే ప్రవీణ్ కుమార్ సారు పార్టీని మారడం లేదు, ఆయన బీఆర్ఎస్ లో చేయడం ఆయన పర్సనల్ అయి ఉండొచ్చు. కానీ ఒక బాధ మాకు ఉంటుంది కదా, ఎందుకంటే ఇన్ని రోజులు ఆయన నమ్మి చాలా మంది యువకులు తమ జీవితాలను వదిలిపెట్టి 10 సంవత్సరాలు నిలబడి తిరుగుతారు. అలాంటి వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కదా. ప్రవీణ్ కుమార్ సార్ ఇక్కడ కీలకమైన వ్యాఖ్యలు కూడా చేశారు. వాటిని ప్రతిదీ వివరించే ప్రయత్నం చేస్తాను, దానికి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను మిత్రులారా. నేను ప్రవీణ్ కుమార్ సార్కి ఫస్ట్ నుండి కూడా గొప్ప అభిమాని. ఆయన సేవకు కానీ ఆయన చేసే ప్రతి పనికి నేను సపోర్ట్ చేస్తూ వచ్చా. ఇప్పటికీ ఆయన సొంత నిర్ణయం అది, నేను ఆయన సొంత నిర్ణయాన్ని నేనేం తప్పు పట్టట్లేదు. కానీ ఈయనన్న మాటలకు, గతంలో ఈయనన్న మాటలకి, ఇప్పుడు ఈయన అంటున్న మాటలకి నేను కంపేర్ చేస్తున్నాను. ఇక్కడ మనం చూడాలి. ఇక్కడ నాకు నవ్వొచ్చింది ఈ మాట నేను విన్నప్పుడు సార్ నుండి నవ్వొచ్చింది. ఏమన్నాడంటే, కాంగ్రెస్ లో చేరాలని సీఎం అక్కసు, అందుకే పొగుడుతూనే వార్నింగ్ ఇస్తున్నాడు. అక్కడ అన్నదేంది, రేవంత్ రెడ్డి గారు అన్నది ఏంటంటే, నేను ఆ టిఎస్పిఎస్సి చైర్మన్ గా ఉండవల్ల కానీ ఆయన తిరస్కరించారు, ఆయన బీఆర్ఎస్ పోతే ప్రజలకు ఆయన సమాధానం చెప్పుకోవాలన్నాడు. ఇంక ఏముందాడా, మీకు సమాధానం చెప్పే అంత లేదా? అసలుకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ట్వీట్ చేసిన తర్వాత కామెంట్ ఎందుకు ఆఫ్ చేసిండు? కామెంట్స్ ఆఫ్ చేయకుండా ఆన్ చేస్తే ప్రజల స్పందన మీకు తెలుస్తుంది కదా. సో ఈ రోజు మీరు చేస్తున్న పనిని మీరు సమర్థించుకుంటారు ప్రవీణ్ కుమార్ సార్. సో మీ నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తాం, నేనైతే వ్యతిరేకించాను ఖచ్చితంగా. కానీ మీరు మిస్లీడ్ అవుతున్నారని చెప్తున్నాను. ఈరోజు ప్రత్యేక పరిస్థితుల్లో బీఆర్ఎస్ లో చేరుతున్నారు. మరి ఎన్నికల తర్వాత మీరు ఖచ్చితంగా ఓడిపోతారు, 90% ఓడిపోతారు మీరు, అందులో సందేహం లేదు. ఎందుకంటే అక్కడ మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. బహుజన వాదం ఏదైతే ఉందో అది మీరు వినిపించేంత మీకు లేదని చెప్తాను. ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తున్న విషయంలో నేను
మీరు గడియల మధ్యలో కూర్చొని బహుజనవాదాన్ని ఎలా మీరు సమర్థిస్తారు? కొంతమంది అంటూ ఉన్నారు, నేను కొంతమంది కాల్ చేసి మాట్లాడినప్పుడు, మిత్రులారా, లేదు లేదు కేసీఆర్ పక్కా బహుజనవాది, అందుకనే ప్రపంచ దేశంలో ఎక్కడ పెట్టలేనంత అంత పెద్ద విగ్రహం కేసీఆర్ కట్టించిండు, సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టిండు అని అంటారు. సో అంబేద్కర్ పేరు సచివాలయానికి కడతాం, అంబేద్కర్ విగ్రహం కడతాను, బహుజనుల జీవితాలు మారుతాయి అంటే వీధి కోటు పెట్టుకున్నాం, మరి ఎందుకు మారలే? విగ్రహాలు పెట్టగానే అయిపోతుందా? బహుజనవాదం అంటే విగ్రహాలు పెట్టడమా? బహుజనవాదంతో పేర్లు పెట్టడమా బహుజనవాదం అంటే? ఈరోజు గతంలో బీఆర్ఎస్ చేసినటువంటి అక్రమాలు కనబడట్లేవా? సో మీరు పార్టీలకు పోయిన సరే ఇక్కడ అనే మాటలు నవ్వు వస్తున్నాయి. ఇంత అజ్ఞానంతో ఎలా మాట్లాడుతున్నారు అనిపిస్తుంది నాకైతే. ఈరోజు స్వర్ణయుగం, కేసీఆర్ పాలన స్వర్ణయుగం, గతంలో మీరేగా మాట్లాడింది ఇది దోపిడీ పాలన, దొరల పాలన అని నీచంగా మాట్లాడినటువంటి మీరు, మీ నోరు 2 నాలుకల్లాగా మారిపోయింది. ఇప్పుడు మిమ్మల్ని ఎట్ట నమ్ముతారు ప్రజలు? ఏది ఎందుకు నమ్మాలి మిమ్మల్ని? ఆర్ఎస్పీ గారు, మిమ్మల్ని ఎందుకు నమ్మాలి మేము? ఈ అద్భుతంగా చెప్తున్నాను చూడండి. ఇక్కడ ఏంటంట, గత 10 ఏళ్లలో కేసీఆర్ పాలన స్వర్ణయుగం అట. మరి స్వర్ణయుగం లాంటి పరిపాలన జరుగుతున్నప్పుడు నువ్వు బీఎస్పీ పార్టీలోకి పోయి, బీఎస్పీ పార్టీలో ఇది దొరల రాజ్యం, దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం, దొంగలుర్రు, అది ఇది అని ఎందుకు మాట్లాడినావయ్యా? తెలంగాణ ప్రజలు పిచ్చోళ్ళని చేస్తాను తెలంగాణ ప్రజల్ని. నువ్వు పార్టీలో చేయనుగా తప్పులేదు, కనీసం ఈ మాట అనడానికన్నా ఒక ఆలోచించాలి కదా, ఆలోచించాలి. పార్టీ మారినప్పుడు నీ సొంత నిర్ణయం, అది మారినవు, అయిపోయింది. ఇదే మాట నువ్వు 2-3 నెలల తర్వాత, 2-3 సంవత్సరాల తర్వాత చెప్తే మేము కూడా యాక్సెప్ట్ చేసేవాళ్ళం. కొంచెం మతి మరిచినట్టు లేదు మాకు. నిన్నటి దాకా తిట్టి, 4 రోజులు అయితే నువ్వు తిట్టి, ఈ రోజు నువ్వు వచ్చి స్వర్ణయుగం అంటే నిన్ను ఏ విధంగా చూడాలి? నువ్వు రాజకీయాలకు పనికిరాడు. ప్రవీణ్ కుమార్ సార్ రాజకీయాలకు పనికిరాడు. ఇది నేనంటున్న మాట కాదు, కొంతమంది బహుజనవాదులు అంటున్న మాట. నేను ఈరోజు ఈ వార్త అంటే తెలుసంగానే నిన్న నుండి నాకు ఎలా స్పందించాలో అర్థం కాదు. స్పెషల్ వీడియో చేద్దామా, ఏమని చేస్తాం? ఒక విధంగా ఆర్ఎస్పీ సార్ ఒక అద్భుతమైనటువంటి మేధావి, ఆయన మాటలు మనం ఏం చెప్పలేము, మనం ఎదిరించలేము, అంటే అంత ఆయన ఎత్తుగడలు మనం అంచనా వేయలేము. సో ఏంటి అని అనుకుంటూనే, అరే బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత ఆయన ఏం చేయగలుగుతాడు, బహుజనవాదాన్ని ఎట్లా నిలబెట్టగలుగుతాడు అనేటువంటి ఒక ప్రశ్న. దీన్ని ఉద్దేశించి కొంతమంది బీఎస్పీ జిల్లా స్థాయిలో ఇప్పటి వరకు 10 సంవత్సరాల్లో, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ప్రవీణ్ కుమార్ సార్ వచ్చినప్పటి నుండి తమ జీవితాలను మొత్తం వదిలిపెట్టి, కుటుంబాలను మొత్తం వదిలిపెట్టి బీఆర్ఎస్ కోసం, అసలు బీఎస్పీ కోసం, ముఖ్యంగా ఆర్ఎస్పీ కోసం, బహుజన సమాజ్ పార్టీలో చేరినటువంటి చాలా మంది బహుజనులు ఆర్ఎస్పీని చూసి చేరింది, మా జీవితాలు బాగుపడతాయని. సో ఇదే ఆర్ఎస్పీ ఈరోజు తప్పుడాటికి చేసినప్పుడు వాళ్ళకి ఫోన్లు చేస్తే వాళ్ళు ఏం స్పందిస్తలేరు, అసలు ఫోన్ లిఫ్ట్ చేయట్లా. నిన్న మొన్నటి దాకా నేను ఫోన్ కాట్లో ఉన్నా అందరికి. ఈ ఇష్యూ అవుతున్న కానండి బీఎస్పీ స్టేట్ వైజ్ ఉన్న లీడర్లకు కూడా, ఆర్ఎస్పీకి దగ్గర ఉన్న వాళ్ళతో కూడా కాంటాక్ట్లో ఉన్నాను. వాళ్ళు ఇప్పుడు ఫోన్ ఎత్తట్లేదు. ఎందుకు ఎత్తట్లేరు అంటే వాళ్ళు ఏం మాట్లాడలేకపోతారు. ఒక వ్యక్తి ఎత్తాడు, మా చింతపల్లి మండలం సంబంధించిన ఒక అధ్యక్షుడు ఎత్తే, అన్న మేము ఏం మాట్లాడలేకపోతున్నాం, మా నిర్ణయం ఇప్పుడు ఏం చెప్పాం అంటుంది. మరి మీరు బీఆర్ఎస్ వెళ్తారంటే మేము ఎందుకు వెళ్తాం, కానీ మా నిర్ణయం చెప్తాం. కానీ వాళ్ళు అంటే ఇక్కడ ఎంత గౌరవం అంటే ఆర్ఎస్పీ సార్ అంటే మాకు, ఇప్పుడు నేను ఇంతగా విమర్శిస్తున్నా కానీ నాకు మనసులో ఆర్ఎస్పీ సార్ ఎక్కడో ఒకడు ఉంటాడు. ఎందుకంటే ఆయన చేసిన మంచి పనులు కొన్ని ఉన్నాయి కాబట్టి. ఆర్ఎస్పీని మేము విమర్శించలేము, అది ఆయన సొంత నిర్ణయం, అలానే సమర్థించలేము. ఎందుకంటే ఆయన నమ్మి మేము వచ్చినాం, మమ్మల్ని వదిలేసిపోతున్నాం. సొంత నిర్ణయం అని విమర్శించలేము కాబట్టి మమ్మల్ని వదిలేసింది కూడా సమర్థించలేము కూడా. అట్లని మేము బీఆర్ఎస్తో కొనుక్కుంటూ పోవాలంటారు వాళ్ళు. ఒక అయోమయంలో పడేసిండు బీఎస్పీ క్యాడర్ని అయోమయంలోకి పెట్టేసి ఈ రోజు గడిల దగ్గర పోయిండు. కొంతమంది అంటారు గడిలు అనే పదం వాడొద్దు. గడిలు అంటే గడిలే కదా, గతంలో దొరలకు గడిలే కదా, అది కొత్తగా ఏం మాట్లాడుతున్నాను నేను. అదే నేను ఒకటే చెప్తున్నా, సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడమో, అంబేద్కర్ విగ్రహం పెట్టడం వల్ల బహుజనవాది అని చెప్పుకోలేము. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే మిత్రులారా, కొన్ని చోట్ల క్రిస్టియన్స్, ముస్లిమ్స్ ఉంటారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని చర్చిలకు కానీ, ముస్లిమ్స్ హిందువులు కొంతమంది చర్చిలకు కట్టిస్తారు, కొంతమంది విగ్రహాలు కట్టిస్తారు. అంతేందుకు రెడ్డిల్లో కూడా, రావుల్లో కూడా, అంటే
అగ్రకులాల్లో కూడా అంబేద్కర్ విగ్రహం కట్టిస్తుంటే డబ్బులు ఇచ్చేటోళ్ళు ఎందుకు ఇస్తారు? వాళ్ళకి అభిమానమా? అభిమానం లేదు, ఏం లేదు. ఓట్ల కోసం, పేరు ప్రతిష్టల కోసం అంతే. కేసీఆర్ తెలంగాణ ప్రజలకి నేను బహుజనవాదిని అని తెలవడం కోసం, లేదా నేను బహుజనవాదిని అని అందరూ అనుకోవాలనే ఉద్దేశంతో కట్టించండి. కానీ తెలంగాణలో ఉన్న బహుజనుల మీద నీకు ఏమాత్రం ప్రేమ లేదు. అలా ప్రేమ ఉన్నోడైతే ఎంతమంది బహుజనులకి ఈయన సీట్లు ఇచ్చిండు? ఎంతమంది అంటే దళితులకు అన్యాయం జరిగినప్పుడు ఎట్లా స్పందించిండు? ఈరోజు ఆర్ఎస్పీ సారు ఒక మాట అన్నారు, పార్టీ పొత్తు అప్పుడు ఆ టైంలో అనుకున్నాను. సిటీకి అవుట్స్కట్ లో ఊరి పేరు నాకు గుర్తొస్తలేదు, కానీ అక్కడ తీవ్రంగా క్రిస్టియన్ చర్చి మీద దాడి చేసి అవి చేసినప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడలేదు, అది ఇది అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. మరి ఇదే ఆర్ఎస్పీ సారు గతంలో సూర్యాపేటలో మన ఆయన పేరు మర్చిపోయాను, ఆయన మీద దాడి జరిగినప్పుడు మరి ఈయన పోయి సందర్శించింది బీఆర్ఎస్ పార్టీలో ఉండు కదా జగదీష్ రెడ్డి. అంతెందుకు మన ఇంకా చాలా ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి, ఒకటి కాదు చాలా ఉన్నాయి. బీఆర్ఎస్ హయాంలో దళితుల మీద జరిగిన దాడులు బీభత్సంగా ఉన్నాయి. అలాంటి కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నాయి కదా, ఇది చేస్తుంది అది చేస్తుంది. కానీ మీరు స్వర్ణయుగం అని అనడమే నేను జీర్ణించుకోలేకపోతున్నా. మీరు పోవడం తప్పనట్లే, అది మీ రాజకీయ పాలిటిక్స్ కి సంబంధించి మీ నిర్ణయం. అది బహుజనులు మీతో ఉంటారా ఉండరా అంటే 90% ఉండరు, నాకు తెలిసి అయితే ఉండరు. ఆలోచించేవాడు కూడా ఉండడు. సో కానీ మీరు కొత్త పార్టీ పెడితే ఇప్పటికీ మీతో పాటు వస్తానికైతే రెడీగా ఉన్నాం మేమందరం. మీరు కొత్త పార్టీ పెడితే మాత్రం సరే, ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు కొత్త పార్టీ పెట్టడం వల్ల ఒక కొత్త గుర్తు రాదు, ఇన్ ద సేమ్ టైం ఒక ఇండిపెండెంట్ గా పోటీ చేయాల్సి వస్తుంది, చాలా ఇబ్బంది అయింది. కాబట్టి బీఆర్ఎస్ నుండి పోటీ చేస్తున్నాం కారు తరఫున అని అనుకున్నా. కానీ మీరు ఎన్నికల తర్వాత కూడా మీరు బయటకు వచ్చి ఒక పార్టీ పెడితే మీరు హీరో అవుతారు. అదే కేసీఆర్ దగ్గరకు పోతే జీరో, ఎంతసేపు బానిసే. కేసీఆర్ ఎంతసేపు ఉన్నా వాడుకొని వదిలేసేట అయిపోయి, అంతే తప్ప మిమ్మల్ని నెత్తిన పెట్టుకునే వ్యక్తి ఏం కాదు. కానీ మిమ్మల్ని నెత్తిన పెట్టుకోవచ్చు అనే ఒక సందేహం ఎందుకు వస్తుందంటే, వదిలేయడనే సందేహం మీకు రావడానికి కాన్ఫిడెన్స్ ఎందుకంటే మీకు ఒక క్యాడర్ ఉంది. బహుజనవాదం అనే క్యాడర్ కాదు, స్వేరో అనేటువంటి క్యాడర్ ఉంది. సో క్యాడర్ మిమ్మల్ని నిలబెడుతుంది. వాస్తవానికి ఇప్పటికీ స్వేరోలో ఉన్న చాలా మంది మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్న కారణం ఏంటంటే, మీరు అంతకుముందు చేసే సేవలే. ఇప్పుడు నేను కూడా మిమ్మల్ని కాస్త కూస్త అభిమానిస్తున్నాను, నేను నా నోట్ నుండి విమర్శించడానికి మాటలు కూడా సరిగ్గా రావట్లేదు, ఎందుకంటే మీరు చేసిన నుండి. కాకపోతే ఇప్పుడు మీరు వెళ్ళింది ఏంటంటే ఒక రాజకీయ కోణంలో వెళ్ళిరు, ఒక రాజకీయ నాయకుడిగా మీరు మాట్లాడుతున్నాం. మీకు నాకు తెలిసి రాజకీయాలు మీకు రావు, రాజకీయాలు చేయడం రాదు. మీకు నిజాయితీగా బతకడమే వచ్చు, రాజకీయాలు చేయడం రాదు. రాజకీయాల్లోకి రావాలంటే కుట్రలు కుతంత్రాలు రావాలి. మీకు ఆ కుట్రలు కుతంత్రాలు రావు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నది బీఆర్ఎస్ పార్టీ వెళ్తున్నారు తప్ప ఒక ప్లానింగ్ అయితే లేదని నాకు అనిపిస్తూ ఉంది. సో చూడాలి, రాబోయే రోజుల్లో ఆర్ఎస్పీ తీసుకునే నిర్ణయం వెరైటీగా ఉండే అవకాశం ఉంది, మళ్ళీ ఒక వినూత్నమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కానీ ప్రజలు నమ్ముతారా అంటే ప్రస్తుతం ఆర్ఎస్పీని నమ్మే పరిస్థితిలో బహుజనవాదం లేదు. ఇది క్లియర్ కట్. కానీ ఇక్కడ ఒక సందేహం వచ్చిందంటే, బహుజనవాదం ఎత్తుకొని ఇంకో నాయకుడు వచ్చినా కానీ అంగీకరించే పరిస్థితులు లేదు ఇప్పుడు సమాజం. ఎందుకంటే ఇంతకాలం లేని సమాజంలో బహుజనవాదాన్ని ఒక వ్యక్తి ఎత్తుకుండు అని నమ్మి వచ్చారు. ఈ రోజు ఆ నమ్మిన వ్యక్తి పోయి ఎవరిని నమ్మాలనేటువంటిది బహుజనుల్లో ఒక ప్రశ్నార్థకంగా మారింది. మొన్న తీర్మానం మాట్లాడుతూ ఇదే నువ్వు బీఆర్ఎస్కి వెళ్తావు అన్నప్పుడు, అందుకే వీళ్ళని నమ్మరు బీసీలు అని చెప్పి సింపుల్గా ఈ బహుజనులను అని చెప్తున్నటువంటి దళితులని బీసీలు నమ్మరు. ఎందుకు మీతో రారంటే, మీరు ఎటుము కేసెట్ పోయేటోళ్ళన్నంతగా మాట్లాడింది. చాలా బాధ అనిపించింది మాట, తీర్మానం మల్లన్న మాట్లాడిన మాట చాలా బాధ అనిపించింది. కానీ అది నిజమే, అది మాట్లాడింది బాధ అనిపించినప్పుడే అది నిజమే. ఇప్పుడు చూడండి, మన దళితుల్లో ఉండి వచ్చిన ఏ నాయకుడైనా స్వతంత్రంగా ఎదగగలిగిందా? శూన్యం. ఎక్కడ చూసినా ఒక విశారదన్ మహారాజు మాత్రం వెళ్తున్నాడు, మరి ఆయన వెనకంగా ఏముందో మనకు తెలియదు. సరే, అది బయటకు వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడతాను ఎట్లాగో. సరే, ఈ ప్రక్రియను మనం ఏ విధంగా చూడాలి మిత్రులారా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసినటువంటి ఈ ప్రక్రియ, అంటే ఈ బీఆర్ఎస్ లో చేరడం అనేది మీకు ఎలా అనిపిస్తుంది మిత్రులారా? సో మీరు నిజంగా మీరు సమర్థిస్తున్నారా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ బీఆర్ఎస్ లో కూడా? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీకు
సమర్థిస్తారా, సమర్థించరా, ఎందుకు? సో నేనైతే సమర్థిస్తలేను, అలానే వ్యతిరేకిస్తలేను కూడా. ఎందుకంటే అది ఆయన సొంత నిర్ణయం. నేను ఒక పార్టీ వ్యక్తి కాదు. సరే, బహుజనవాదాన్ని ఎత్తుకొని ముందుకు వేయడానికి అనుకున్నా కానీ ఆయన వెంట నడిచిన వాళ్ళు కూడా ఎవరు లేరు కదా. అంటే పెద్దగా లేరు. అంటే కొంత క్యాడర్ నడిచింది, కొంతమంది ఆయన నమ్ముకొని బయటకు వచ్చిర్రు, వాళ్ళ జీవితాలు కొంచెం ఆగమైనాయి. సో కానీ ఓట్లుగా మారి తనను వెంట నడిచిన ఓటర్లు లేరు కదా. సో అలాంటప్పుడు బహుజనవాదాన్ని వదిలిపెట్టిపోయిండు అని చెప్పడానికి కూడా లేదు. ఆయన రాజకీయ భవిష్యత్తు కూడా చూసుకోవాలి కదా. సో ఆ వేళ చూస్తే అట్లా ఆలోచించుతున్నాం. సో కాకపోతే ఒక ఆశ ఏముండనంటే బిఎస్పీలోనే ఉండి కొంచెం క్యాడర్ను బలపరుచుకొని తర్వాత ఎన్నికల్లోనైనా కొంచెం ఒక నాయకుడిగా, హీరోగా ముందరికి వెళ్తాడు అనుకున్నాం. సరే, బిఎస్పీ కాకపోతే కొత్త పార్టీ పెట్టాలని అనుకున్నాం. సరే, కొన్ని పరిణామాల దృష్ట్యా అది జరగలేదు. అయినప్పటికీ ఆయన చేసే బహుజనుల కోసం ఆయన ఏదైనా పోరాటం చేస్తే ఖచ్చితంగా ముందుందాం, నడుద్దాం. సో కానీ నడవదు ఖచ్చితంగా. గడిల మధ్యలో, అంటే ఆ దొరల మధ్యలో, వెలమ దొరల మధ్యలో ఈయన పోయి అక్కడ ఏం సాధించలేడు. బహుజనుల ఆ కోరికలు నాలో ఉన్న, ఇంకరైన ఆశయాల మాటనే ఉన్న అమరవీరుల ఆశయాలు, లేకపోతే కాంశీరామ్ ఆశయాలు, ఈ కాంశీరామ్ ఆశయాలు. కాంశీరామ్ ఏం చెప్పిండు? ఓడిపోయినా గెలుపు కోసం ప్రయత్నించి గెలిచేలాగా ప్రయత్నించాడు తప్ప ఓడిపోయి గులాం కాక ఒక దగ్గర అని చెప్పిండు ఆయన. మరి మీరు కాంశీరామ్ ఆశయాలు ఎట్లా నెరవేరుస్తున్నట్టు? అదొక పెద్ద ప్రశ్న. సో ఇక్కడ మాట్లాడేటువంటి మాటలు ఇంకా ఏం మాట్లాడుతున్నాడు? రేవంత్ రెడ్డి గేట్లు తెరిస్తే పిరికి పందలు పోతారు, అసమర్థులు పోతారు, స్వార్థపరులు పోతారు అంటుండు. మరి ఇదే మీరు అంటున్న బీఆర్ఎస్ పార్టీకి గతంలో కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చారు కదా, వాళ్ళందరూ పిరికి పందలు అన్ని గారితో. చాలా మంది ఒక లాస్ట్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీని విడిచి బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ చేరినప్పుడు మరి వాళ్ళందరూ పిరికి పందలా? వాళ్ళందరూ స్వార్థపరులా? నీ చుట్టుపక్కల ఎవరు వాళ్ళందరూ? తిడుతున్నాడు వాళ్ళనే ఆర్ఎస్పీ సార్. సో ఒక విధంగా చెప్పాలంటే ఆర్ఎస్పీ సార్ మాటల్ని తెలంగాణ సమాజం నవ్వుతూ చూస్తుందని చెప్పాలి. పెద్దగా సీరియస్ అయితే తీసుకోవట్లేదు అనుకుంటాను అయితే. కాకపోతే ఆయన ఫాలోవర్స్ గా ఉన్నటువంటి మాలాంటి వాళ్ళు కొంచెం బాధపడుతున్నారు. ఆ ఆవేదన అయితే ఉంది. ఎట్లయినప్పటికీ బహుజనవాదం మేమైతే వదిలిపెట్టాం. మేము అంటే వ్యక్తి పూజ అనేది వాస్తవానికి మంచిది కాదు. వ్యక్తి పూజ అనేది చాలా ప్రమాదకరమైనటువంటిది. ఒక వ్యక్తి పూజను చూసుకొని కాదు, ఒక సిద్ధాంతాన్ని చూసుకొని పైకి అవ్వాలి. ఈరోజు బీజేపీ పార్టీ ఈరోజు పైకి వచ్చిందంటే సిద్ధాంతం. ఆ తర్వాత నరేంద్ర మోదీ అనే వ్యక్తి పూజ ఇప్పుడు వచ్చింది. కానీ ఆ సిద్ధాంతాన్ని పట్టుకుని వాళ్ళు నిలబడగలిగారు. ఫస్ట్ 2 ఎంపీ స్థానాలతో మొదలైనటువంటి బీజేపీ ప్రస్థానం ఈ రోజు 400 ఎంపీ స్థానాలకు వెళ్ళేట్టుగా వెళ్తుందంటే వాళ్ళు సిద్ధాంతాన్ని పట్టుకోరు, వ్యక్తులను పట్టుకోలే. ఇప్పుడు వ్యక్తులను పట్టుకోరు, ఇప్పుడు నరేంద్ర మోదీని పట్టుకోరు. కానీ సో సిద్ధాంతాలకు అనుగుణంగా వెళ్ళాలి. అయితే బహుజన సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకుపోవడంలో ఆర్ఎస్పీ సార్ ఖచ్చితంగా ఫెయిల్ అయ్యింది. ఎందుకంటే ఎక్కడ ఈయన ప్రజల్ని మోటివేట్ చేసిన రోజులు లేవు. రాజకీయాలే మాట్లాడిండు ఉన్నంత కాలం, ఈ 3 సంవత్సరాలు. సరే, అవసరం అది మాట్లాడిండు. కానీ బహుజనవాదాన్ని ప్రజల్లోకి తీసుకుపోయి ప్రజల్లో మమేకమయ్యే ప్రయత్నం అయితే ఆర్ఎస్పీ సార్ చేయలేదు. నాకు తెలిసి అయితే అంతగా చేయలేదు. చేసిండేమో అక్కడక్కడ, అంతగా చేయలేదు. సో ఈయన మరి ఎంపీ ఎలక్షన్స్ లో గెలుస్తాడా గెలవడా అనేటటువంటి పెద్ద సందేహమే. సో మిత్రులారా, మీకు నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు ఆర్ఎస్పీ సార్ తీసుకునే నిర్ణయాన్ని సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? సో ఇది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో ముందరికి వెళ్దాం.